హాయ్ వ్యూవర్స్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా ప్రతిష్టాత్మకమైన హార్వర్డ్ కెనడీ స్కూల్లో తన ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాంను ఉత్సాహంగా ప్రారంభించారు. రాష్ట్ర పాలనలో ఆధునిక దృక్పథాన్ని అలవర్చుకునే దిశగా ఆయన ఈ శిక్షణలో పాల్గొన్నారు. లీడర్షిప్ ఇన్ ద 21st సెంచరీ కోర్సులో సీఎం పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఎనలైజింగ్ అథారిటీ అండ్ లీడర్షిప్ సెషన్లో తరగతులు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటల నుంచే తరగతులు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతున్నాయి. ఇందులో కేస్ స్టడీ, గ్రూప్ డిస్కషన్లో సీఎం రేవంత్ రెడ్డి చురుగ్గా పాల్గొంటున్నారు. బోస్టన్ నగరంలో ప్రస్తుతం వాతావరణం అత్యంత కఠినంగా ఉంది. ఫెర్న్ మంచు తుఫాను కారణంగా అక్కడ వింటర్ ఎమర్జెన్సీ విధించారు. సుమారు 2 అడుగులకు పైగా మంచు పేరుకుపోయింది. ఉష్ణోగ్రతలు -20°C కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ఇంతటి గడ్డకట్టే చలిని కూడా లెక్క చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి తన తరగతులకు హాజరు కావడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ రంగాల ప్రముఖులతో కలిసి సీఎం ఈ నాయకత్వ మెలకువలను నేర్చుకుంటున్నారు. ఈ శిక్షణ ద్వారా పొందిన విజ్ఞానం భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధికి, పాలనాపరమైన సంస్కరణలకు దోహదపడుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా విద్యార్థిగా మారి హార్వర్డ్ వంటి సంస్థల్లో శిక్షణ పొందడం రాజకీయాల్లో ఓ ఆసక్తికర పరిణామమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.